నాకు పొద్దున్న ఎండ కొట్టింది. నాకు చల్లగా జ్యూస్ రేపో రాత్రి అయింది. చల్లగా తాగి నిద్రపోతా. నాకేమో వాన కొట్టిందా అనే పొద్దుల్లా అంటే నీదే పానం కానీ నాది పానం కాదా అనే. నాకు అదంతా తెలియదు. నాకు జ్యూస్ తెత్తవతేమో. పొద్దున్న ఇంత పని ఎండలో చేసిన. అవునే లంగమోకందానా ఇంట్లో ఎండ కొడుతుందా అనే నీకు? ఇంట్లో తిని కూకునేదానికే నీకు అంత ఆట కత్తందా అనే? నేను బయటకు పోయి 100 పనులు చేసుకొస్తాను. అది ఎట్లనే? ఎట్లా అంటే పెళ్ళం చేసిన పనినే కౌంట్ చేయాలి. ఇప్పుడు ఇయ్యాల రేపు ఇయ్యాల రేపట్ల పెళ్ళం చేసిన పనినే కౌంట్ చేయాలి. లేకపోయింది అనుకో అన్నం కట్టు. అన్నమయ్యా ఏదయ్యా నీ సంగతి చెప్తా. నేను ఊకునేదాన్ని కాదు. జ్యూస్ తెస్తేనే అన్నం పెడతా, లేకపోతే ఉండేదాన్ని తిని చెప్పేకు అంట. నువ్వే బట్టి నాకు చెరగండం వచ్చిందే. నేను ఎట్లనన్నా పోయి ఇక జ్యూస్ తేవాలి. ఏం చేస్తే నా బతుకు గిట్ల తలగబడ్డది. కుక్కలు చింపి నిత్తారే అయింది. ఎండాకాలం పూట జ్యూస్ తాగితే మంచిది. అప్పుడప్పుడు జ్యూసులు తాగుల్లి. మంచిగా పానం చల్లగా ఉంటుంది. మంచిగా కడుపులో కూడా చల్లగా ఉంటుంది. పెరుగు తిండుండ్లి. సరే నా దోస్తులు, జాగ్రత్త, మంచిగా ఉండుండ్లి.